సుబ్బారావు आड़ी बोलो क्या गई గనవరం ముద్దుబిడ్డ వల్లభనేని వంశీ గారు ఇవాళ ప్రచార నిమిత్తం మడిచాల గ్రామం వచ్చారు. ఆయన వేదికను అలంకరించిందిగా కోరుతున్నాను. అందరూ కూర్చోండి, ప్రసాదన్న కూర్చోండి, అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. వేదిక అలంకరించిన పెద్దలందరూ కూర్చోవాలి. తమ్ముడు ముందు కూర్చోమ్మా, మా అందరూ కూర్చోవాలమ్మా. ఎక్స్ సర్పంచులు శ్రీను కృష్ణ ముందు కూర్చో. వాళ్ళ దగ్గర నుంచి మనం రిప్లై చేసుకుని దాన్ని సజీవంగా చేసుకోమని ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నారు. మీరు అర్థం చేయవద్దు, మాట్లాడవద్దు. ఈ సమస్యలు ఏమంటే పుట్ట మదన్ మోహన్ గారికి బ్యాంక్ ప్రెసిడెంట్ గా పైకి రావాల్సిగా కోరుతున్నాం. బ్యాంక్ మెంబర్లు రండి, ప్రెసిడెంట్ గారు మున్ని గారు రండి, రండి. మీ వ్యక్తిగత సమస్యలు కానివ్వండి, ఆర్థికంగా అలాగే కొన్ని రోడ్లు వేశారు,
అదేవిధంగా ఎప్పుడో 30 సంవత్సరాలు నాగార్జున సాగర్ కాలువ రేపు 13వ తారీఖున 13వ తారీఖున అందరం మనం రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి అన్ని విధాలుగా అట్లాగే కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం అనే విధంగా ఇవాళ ప్రతి ఒక్క పేదవాడికి ముఖ్యమంత్రి వాలంటీర్స్ ని పెట్టి ఇవాళ అన్ని విధాలుగా సహాయ తమ్ముడు తర్వాత రెండోది, మాకు మంచినీళ్ళు చచ్చిపోతున్నాం అని ఇద్దరం వెళ్ళాం. ఇద్దరం ఆయన ముక్కుముఖం మాకు తెలదు, మా ముక్కుముఖం ఆయన తెలదు. నేను బోరు వేస్తాను అని నా చేతికి 5 లక్షల క్యాష్ ఇచ్చాడు. 5 లక్షల క్యాష్ బోరు వేస్తున్నాం. ఇయాడికే సంపూర్ణంగా తాగుతున్నాం నీళ్ళు. నీళ్ళ పదవంటే లేదు. అట్లాగే ఇంకా మాకు గుడి కడుతుంటే తిరుపతి గుడి కడుతుంటే 4 లక్షల క్యాష్ ఇచ్చాడు మా చేతికి. 4 లక్షల క్యాష్ ఇచ్చాడు మా చేతికి. నేను గుడి ఓపెనింగ్ రామంటే వచ్చాడు. ఏదో మాకు రోజున పలహారం పెట్టామో తిన్నాడు. అట్లాగే మేము ఇంకా మాకు చిన్న సమస్యలు ఉండి 10-11 సార్లు వంశీ గారి ఆఫీస్కి తిరిగాము. అది మాకు ఆ పని అవ్వలేదు. ఇప్పుడు ఆ పని చేసి పెట్టమని కోరుతున్నాము. వాళ్ళు కాదు, మేము వేసాము, మేము మొక్కలేసి వాళ్ళు కట్టుబడిగించామన్నారట. అది మన ఎమ్మెల్యే గారు నెంబర్ 1 ఎమ్మెల్యేనే కాదా? ఆయన పేదల పక్షపాతి, పేదల కోసం దేశంలో కష్టపడే మనిషి. అటువంటి మనిషిని మనం గెలిపించిన అవసరం ఉందా లేదా? ఎన్ని ఓట్లు వేసి గెలిపించాలి? 2 ఎంపీ కోటి, ఎమ్మెల్యే కోటి, గుర్తుంచుకోండి. 2 ఓట్లు మళ్ళీ రాబోయే 13 ఎలక్షన్లో మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు. మీరు ఒకటి ఆలోచించండి, 10 మందికి చెప్పండి. మన పార్టీకి కులం లేదు, మతం లేదు. కొన్ని పార్టీలు పైన మనకి పేదలందరికీ మన ప్రభుత్వంలో పథకాలు అందాలన్నారు. ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి? కొంతమంది పార్టీలు, గెలవలేని పార్టీలు ఓటాడు మీ పెట్టి ఆశీర్వదించండి. ఆయనకి సీఎం పోస్ట్ అవసరం లేదు.
మన ఎమ్మెల్యే గారు, మన వంశీ గారికి ఎమ్మెల్యే పోస్ట్ అవసరం కానీ మనకి కావాలి. ఎవరు కావాలి? మనకి. మన బాధ్యత వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మన. ఎందుకంటే ఏం జరిగేది? ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ఎన్ని రోజులు తిరగాల్సి వచ్చేది ఒక గ్యాస్ సర్టిఫికెట్ కోసం. ఈ రోజు 5 సంవత్సరాల్లో అన్ని జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు, పథకాలే కాదు కార్యక్రమాల వల్ల మీకు ఎంత లాభం చేకూర్చుందో మీరు తెలుసుకుని పక్కన వాళ్ళు కూడా చెప్పాలి. ఇవాళ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా వాలంటీర్ చక్కగా మీ ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. ఇటువంటి సౌలభ్యం ఎప్పుడైనా చూసామా? లేదండి. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా చూసారా? ఎవరు చూడలేదు. 14 సంవత్సరాల క్రితంలో ఈ పనులు ఎలా ఇప్పుడు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నాడు? కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం, అందరికీ అర్హులు పేదల దేవుళ్ళు, పేదల కోసమే నేనున్నాను. అందరూ ఏమనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం పుట్టాడు. అటువంటి వ్యక్తి ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే మన వంశీ గారు కూడా ఏ రోజు కులం చూడడం, పార్టీ చూడడం, సహాయం చేయడానికి ముందుకుంటాడు. అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరికి ఉంది. ఖచ్చితంగా బంపర్ మెజార్టీ గెలుస్తాడు, అనుమానం లేదు. కాబట్టి మరొకసారి గట్టిగా చెప్పండి.